ఒక్క చిన్న పదం అంటే కేవలం 2 లేదా 3 అక్షరాల పదం మీ డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూను ఎలా నాశనం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. రైట్. ఇంగ్లీష్ భాషలో మనకు వేల కొద్ది పదాలు తెలిసుండొచ్చు, అద్భుతమైన వొకాబ్యులరీ ఉండొచ్చు. కానీ ఆ పదాలను కలిపే లింక్ తప్పితే మనం చెప్పాలనుకున్న మొత్తం మీనింగ్ రివర్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంటర్వ్యూలో నేను కష్టపడి పనిచేస్తాను కానీ నాకు తెలివితేటలెక్కువ అనడానికి బదులు నాకు తెలివితేటలెక్కువ కానీ కష్టపడి పనిచేస్తాను అనన్నారనుకోండి, అంతే సంగతులు. ఆ కాని అనే పదం తర్వాత వచ్చే అంశానికే ఎప్పుడూ ఎక్కువ బలముంటుంది. ఆ ఒక్క కనెక్టింగ్ వర్డ్తో మీరిచ్చే ఇంప్రెషన్ మొత్తం మారిపోతుంది కదా. ఖచ్చితంగా. ఈనాటి మన లోతైన విశ్లేషణకు ఆధారం ఒక అద్భుతమైన నోట్స్. అదే తెలుగు మీడియం విద్యార్థుల కోసం రూపొందించిన ఇంగ్లీష్ గ్రామర్ కంజంక్షన్స్. ఈ సోర్స్ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం తయారుచేశారు. కానీ ఈ విశ్లేషణ లక్ష్యం కేవలం ఏవో కొన్ని రూల్స్ బట్టి పట్టడం కాదు కదా. కాదు, అస్సలు కాదు. అసలు ఈ పదాలను వాక్యాల మధ్య ఎలా పేర్చాలి, వాటి వెనుక ఉన్న లాజిక్కేంటి అన్నది మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. ఓకే, అసలు ఈ కంజంక్షన్స్ అంటే ఏమిటి, ఎందుకువి అంత ముఖ్యం అంటారు? సింపుల్గా చెప్పాలంటే కంజంక్షన్స్ అంటే జాయినర్లు. ఇవి పదాలను, పదబంధాలను లేదా వాక్యాలను కలుపుతాయి. మనం ఏదైనా చెబుతున్నప్పుడు ఈ జాయినర్లు లేకపోతే మన మాటలు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించండి. ఎలా ఉంటాయి? నేను ఉదయం లేచాను, నేను రెడీ అయ్యాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, వర్షం పడింది, నేను తడిశాను, ఇలా ఉంటాయి. ఆహా, అంటే ఎక్కడికక్కడా ముక్కలు ముక్కలుగా ఒక రోబోట్ మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. కరెక్ట్. దీన్ని ఇంగ్లీష్లో చాపీ సెంటెన్సెస్ అంటారు. కంజంక్షన్స్ ఆ ముక్కలను కలిపి ఒక ప్రవాహంలా మారుస్తాయి. ఒక వాక్యం వెనుక ఉన్న కారణాన్ని, సమయాన్ని లేదా వ్యత్యాసాన్ని ఇవి వినేవారికి స్పష్టంగా చెబుతాయి. వింటుంటే నాకొక చిన్న పోలిక గుర్తొస్తోంది. మనమొక గోడ కట్టేటప్పుడు ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ పోతాం కదా. అవును. కాని ఆ ఇటుకుల మధ్య సిమెంటు లేకపోతే ఏమవుతుంది? ఒక చిన్న గాలి వీచినా ఆ గోడ మొత్తం పేకమేడలా కుప్పకూలిపోతుంది. మన సంభాషణలో పదాలు ఇటుకలైతే ఆ కంజంక్షన్స్ అనేవి సిమెంట్ అన్నమాట. ఆ అనాలజీ చాలా బావుంది. అయితే దాన్నింకొంచెం లోతుగా చూద్దాం. సిమెంట్ కేవలం అతుక్కునేలా చేస్తుంది, కాని కంజంక్షన్స్ అలా కాదు, అవి దారి కూడా చూపిస్తాయి. దారి చూపిస్తాయా అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఒక వాక్యం చదువుతున్నప్పుడు మధ్యలో యాండ్ వస్తే ఓకే, ఇదే తరహాలో ఇంకో సమాచారం వస్తోంది అని మన బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది. రైట్, సిమిలర్ పాయింట్ అని. అవును. అదే బట్ వస్తే ఒక్క నిమిషం, ముందు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదో జరగబోతోంది అని బ్రెయిన్ వెంటనే అలర్ట్ అవుతుంది. వావ్! అంటే ఇవి కేవలం సిమెంట్ మాత్రమే కాదు, వాక్యం ఏ దిశగా వెళ్లాలో నిర్ణయించే స్టీరింగ్ వీల్స్ లాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ, స్టీరింగ్ వీల్స్. ఈ సోర్స్ మెటీరియల్లో కూడా ఈ కంజంక్షన్స్ని చాలా సిస్టమాటిక్గా విభజించారు. అందులో మొదటి రకం మరియు బహుశా మనం రోజూ ఎక్కువగా వాడేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి సమానమైన స్థాయి ఉన్న పదాలను లేదా వాక్యాలను కలుపుతాయని చదివాను. దీన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి అందులో ఫ్యాన్ బాయ్స్ FANBOYS అనే ఒక అద్భుతమైన షార్ట్కట్ ఇచ్చారు కదా. అవును, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఈ ఫ్యాన్ బాయ్స్ అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిదే. కాని నిజం చెప్పాలంటే నేను ఈ లిస్ట్ చూసినప్పుడు కొన్ని పదాలు మనం రెగ్యులర్గా వాడేవి కాదనిపించింది. మీరు కరెక్ట్గా పాయింటౌట్ చేశారు. వాటి వాడకంలో కొన్ని సూక్ష్మమైన విషయాలున్నాయి. ఈ 7 పదాలు 2 స్వతంత్ర వాక్యాలను, అంటే దేనికదే పూర్తి అర్థాన్నిచ్చే 2 వాక్యాలను కలుపుతాయి. ఉదాహరణల ద్వారా ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, మొదట ఎఫ్ అంటే ఫర్ కదా. మనం సాధారణంగా ఫర్ అంటే కోసం లేదా కొరకు అని వాడుతుంటాం. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ అన్నట్లు. కాని ఇక్కడ కంజంక్షన్గా దాని అర్థం వేరు కదా. ఖచ్చితంగా. సోర్స్లో ఒక వాక్యముంది, ఐ స్టేడ్ హోమ్ ఫర్ ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ ఫర్ అనేది కారణం చెప్పడానికి వాడుతున్నారు. దాని అర్థం ఎందుకంటే అని వస్తుంది. మరి అలాంటప్పుడు మనం సింపుల్గా బికాజ్ వాడొచ్చు కదా, ఈ ఫర్ ఎందుకు? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బికాజ్ అనేది నేరుగా కారణాన్ని బలంగా చెబుతుంది. కాని ఫర్ అనేది కొంచెం ఫార్మల్ లేదా పాతకాలపు ఇంగ్లీష్లో ఎక్కువగా వాడేవారు. ఓహో, అంటే ఇప్పుడు కూడా వాడతారా? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అభ్యర్థుల అవగాహనను పరీక్షించడానికి కావాలనే ఈ ఫర్తో వాక్యాలిస్తుంటారు. కాబట్టి వాక్యం మధ్యలో ఫర్ వచ్చి దాని తర్వాత ఒక కారణం కనిపిస్తే అది కంజంక్షన్ అని మనం వెంటనే అర్థం చేసుకోవాలి. అర్థమైంది. అంటే
అది ఎగ్జామినర్స్ వేసే ఒక ట్రాప్ అన్నమాట. ఇక తర్వాత ఏ అంటే అండ్. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. సమాచారాన్ని జోడించడానికి వాడతాం. దీపక్ అండ్ అరుణ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. అవును, అది చాలా కామన్. కానీ ఈ నెక్స్ట్ ఉన్నది చూడండి, ఎన్ అంటే నార్. ఇది ప్రతికూల ప్రత్యామ్నాయం అని సోర్స్లో రాశారు. హీ డజంట్ లైక్ టీ నార్ కాఫీ. నిజం చెప్పండి, మనం డైలీ లైఫ్లో నార్ అని ఎప్పుడైనా వాడతామా? సాధారణ సంభాషణల్లో చాలా అరుదుగా వాడతాం. కానీ రాతపూర్వక ఇంగ్లీష్లో, అధికారిక డాక్యుమెంట్స్లో ఇది చాలా కామన్. నార్ అనేది అండ్ నాట్ అనేదానికి షార్ట్కట్ అనుకోవచ్చు. అంటే ఒక నెగటివ్ విషయాన్ని చెప్పి దానికి ఇంకో నెగటివ్ విషయాన్ని కలపడానికి వాడతాం కదా. అవును, అతనికి టీ ఇష్టం లేదు, కాఫీ కూడా ఇష్టం లేదు అని చెప్పడానికి. ఇక్కడ గమనించాల్సిన ఒక రూల్ ఉంది. నార్ వాడినప్పుడు వాక్యం నిర్మాణంలో కొద్దిగా మార్పొస్తుంది. హీ డజంట్ లైక్ టీ నార్ డజ్ హీ లైక్ కాఫీ అని వాడటం గ్రామర్ పరంగా ఖచ్చితమైన పద్ధతి. ఓవో, ఆ ఇన్వర్షన్ రూల్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ బి మరియు వై. ఈ రెండింటి దగ్గరే నాకు అసలైన డౌట్ వచ్చింది. బి అంటే బట్, వై అంటే ఎట్. ఈ రెండింటి తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ సోర్స్లో బట్కే ఇచ్చిన ఉదాహరణ, ఐ వాంటెడ్ టు ప్లే ఫుట్బాల్ బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్ ఫస్ట్. నేను ఆడుకోవాలనుకున్నాను, కానీ ముందు హోంవర్క్ చేయాలి. రైట్. ఎట్కి ఇచ్చిన ఉదాహరణ, హీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ యెట్ హీ బాట్ మీ యాపిల్స్. అతని దగ్గర తక్కువ డబ్బుంది, అయినా నాకు యాపిల్స్ కొన్నాడు. ఈ రెండూ వ్యతిరేకతను చూపిస్తున్నాయి కదా. మరి రెండింటికి తేడా ఏంటి? బట్ అనేది కేవలం ఒక సాధారణ అడ్డంకిని మాత్రమే చెబుతుంది. మీరు ఆడుకోవాలి అనుకుంటారు, కానీ హోంవర్క్ ఉంది. అది ఒక ఫ్యాక్ట్, అందులో ఆశ్చర్యమేమీ లేదు. అవును, అది రెగ్యులర్గా జరిగేదే. కానీ ఎట్ అలా కాదు. ఎట్ అనేది ఒక ఆశ్చర్యకరమైన లేదా అనూహ్యమైన ఫలితాన్నిస్తుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేవంటే అతను ఏమీ కొనలేడు అని మనం ఆశిస్తాం కదా. అవును, అది కామన్ సెన్స్. కానీ దానికి విరుద్ధంగా అతను యాపిల్స్ కొన్నాడు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ని, ఆ అనూహ్యమైన మలుపును హైలైట్ చేయడానికి మనం బట్కి బదులు ఎట్ వాడతాం. వావ్, ఆ చిన్న తేడా వాక్యం తాలూకు ఇమోషన్నే మార్చేస్తుందన్నమాట. హీఈస్ పూర్ బట్ ఆనెస్ట్కి, హీఈస్ పూర్ యెట్ ఆనెస్ట్కి మధ్య ఆ ఫీల్ మారుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇక మిగిలినవి ఆర్ అంటే ఆర్, టీ ఆర్ కాఫీ లాంటి ఎంపిక. మరియు సో అంటే సో, ఐఎమ్ నాట్ వెల్ సో ఐ డిసైడెడ్ టు స్లీప్. ఇవి కాస్త స్ట్రెయిట్ ఫార్వర్డ్గానే ఉన్నాయి. అంటే ఈ ఫ్యాన్ బాయ్స్ అన్నీ సమానమైన బలమున్న వాక్యాలను కలుపుతాయి. అవును, ఒక త్రాసులో రెండు వైపులా సమానమైన బరువున్నట్టు. మరి ఒక వాక్యం మీద మరొక వాక్యం పూర్తిగా ఆధారపడే పరిస్థితులుంటాయి కదా, అప్పుడేం చేస్తాం? అవే సబార్డినేటింగ్ కంజంక్షన్స్. రియల్ లైఫ్లో మన ఆలోచనలు ఎప్పుడూ సమానంగా ఉండవు కదా. ఒక విషయం జరుగుతేనే ఇంకో విషయం జరుగుతుంది. ఇక్కడ వాక్యాల మధ్య ఒక రకమైన పవర్ డైనమిక్ ఉంటుంది. ఇది వింటుంటే నాకెలా అనిపిస్తోందంటే, ఇదొక ఆఫీస్లో బాస్ మరియు ఆయన కింద పనిచేసే ఉద్యోగి లాంటిది కదా. ఆహా, ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే బాస్ ఎవరిపైనా ఆధారపడకుండా తనంతట తాను నిలబడగలడు. ఇంగ్లీష్లో దీనినే ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. కానీ ఉద్యోగి అంటే డిపెండెంట్ క్లాజ్ కేవలం తనంతట తానుంటే పూర్తి అర్థం రాదు. కరెక్ట్. బాస్తో కలిసినప్పుడే ఆ వాక్యానికి లేదా ఆ పనికి ఒక వాల్యూ వస్తుంది, అంతేగదా? చాలా అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా అంతే. ఆ ఆధారపడే వాక్యాన్ని స్వతంత్ర వాక్యంతో కలిపే కనెక్టర్లే ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇవి వాక్యాల మధ్య సంబంధాన్ని డిఫైన్ చేస్తాయి. అంటే రీజన్ చెప్పాలంటే బికాజ్ వాడతాం. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ ఐ స్టేడ్ హోమ్ అనేది బాస్, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఉద్యోగి. అవును. అలాగే మనం కాంట్రాస్ట్ లేదా వ్యత్యాసం చెప్పాలనుకుంటే ఆల్దో, దో, వైల్ లాంటివి వాడతాం. సోర్స్లోని ఉదాహరణ, షీ వెంట్ టు స్కూల్ ఆల్దో షీ వాజ్ సిక్. ఆమెకు జబ్బు చేసినప్పటికీ స్కూల్కి వెళ్ళింది. ఇక్కడ నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఈ ఆల్దో షీ వాజ్ సిక్ అనే భాగాన్ని వాక్యం మొదట్లో పెట్టి తర్వాత షీ వెంట్ టు స్కూల్ అనొచ్చా? ఎందుకని అడుగుతున్నారు? అదే స్కూల్లో టీచర్లు ఎప్పుడూ తో కానీ బికాస్తో కానీ ఇలాంటి కంజంక్షన్స్తో వాక్యం మొదలుపెట్టకూడదు అని చెబుతుంటారు కదా. అదొక పాత అపోహ మాత్రమే. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని వాక్యం మొదట్లో నిరభ్యంతరంగా వాడొచ్చు. ఆల్దో షీ వాజ్ సిక్, షీ వెంట్ టు స్కూల్. ఈ రెండు నిర్మాణాలు సరైనవే. ఓకే, అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక చిన్న రూల్. ఆధారపడే వాక్యం ముందొచ్చినప్పుడు దాన్ని స్వతంత్ర వాక్యం నుండి వేరు చేయడానికి మధ్యలో ఖచ్చితంగా ఒక కామా పెట్టాలి. ఇది చాలా ముఖ్యం.
అలాగే షరత్తుల కోసం ఇఫ్ అన్లెస్ వాడతాం, సమయం కోసం సిన్స్, ఆఫ్టర్, వెన్ లాంటివి వాడతాం. అంటే మనం ఏ పదం ఎంచుకుంటామో దాన్ని బట్టి ఆ వాక్యం అర్థం పూర్తిగా మారిపోతుందన్నమాట. రైట్. ఇప్పుడు నాకు ఆ సోర్స్ మెటీరియల్లో ఉన్న ఒక అద్భుతమైన ఇమేజ్ గుర్తొస్తుంది. ఏంటది? ఒక పెద్ద మేఘం, అందులోంచి రాలుతున్న నీటి బిందువుల చార్ట్ అది. అందులో కొన్ని కంజంక్షన్స్ ఒంటరిగా కాకుండా ఎప్పుడూ జంటలు జంటలుగా ఉన్నాయి. వాటినే కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు కదా. అవును, ఆ నీటి బిందువుల చాటిచ్చింది అందుకే. ఒక బిందువు ఒంటరిగా ఉంటే పెద్ద ప్రభావం ఉండదు, కాని అవి జంటలుగా వరుసగా వస్తేనే ఆ ప్రవాహానికొక బలం. ఇవి ఎప్పుడూ ఒక పేర్లాగే పనిచేస్తాయి. వాక్యంలో ఒక అద్భుతమైన సమతుల్యతను సృష్టిస్తాయి కదా. ఉదాహరణకు ఈదర్ గార్, యు కెన్ ఈదర్ రీడ్ ఎ బుక్ ఆర్ వాచ్ ఎ మూవీ. నువ్వు పుస్తకం చదవచ్చు లేదా సినిమా చూడొచ్చు, రెండింటిలో ఒక ఆప్షన్. అవును, అలాగే ఇంకొన్ని జంటలు చూద్దాం. నెయిదర్ నార్, ఇది రెండూ కావు అని చెప్పడానికి. హీ లైక్స్ నెయిదర్ టీ నార్ కాఫీ. బోత్ అండ్ అనేది రెండు సానుకూల విషయాలను కలపడానికి. బోత్ మై సిస్టర్ అండ్ బ్రదర్ ఎంజాయ్ పెయింటింగ్. ఇక చివరగా నా ఫేవరెట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. షీఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. అంటే ఆమె తెలివైనది మాత్రమే కాదు, కష్టపడి పనిచేసేది కూడా అని. రైట్. కాని ఇక్కడే నాకో ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఒక వాక్యంలో ఇలా రెండు సంబంధిత పదాలు వాడటం అనవసరం కదా. వాక్యం అనవసరంగా పొడవవుతుందేమో. ఎలా అంటే? షీఈజ్ స్మార్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని సింపుల్గా ఫ్యాన్ బాయ్స్లోని అండ్ వాడి చెప్పేయొచ్చు కదా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని సాగదీయడం ఎందుకు? ఇది చాలా లాజికల్ క్వశ్చన్. మనం క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు అండ్ వాడటం కరెక్టే. కానీ నేనిందాక చెప్పినట్లు కొన్నిసార్లు వాక్యంలో ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి ఈ జంటలు వాడతాం. దీన్నే ఎంఫసిస్ అంటారు. ఆహా, ఆ ఇంపాక్ట్ కోసం అన్నమాట. అవును, ఆమె తెలివైనది మరియు కష్టపడేది అనటానికి, ఆమె కేవలం తెలివైనది మాత్రమే కాదు, ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి కూడా అనటానికి మధ్య ఉన్న ఆ ఫోర్స్ వేరు. ఒకరి గురించి మీరు రికమెండేషన్ రాస్తున్నప్పుడు ఈ జంట పదాలు ఒక స్పాట్లైట్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక సాధారణ వాక్యానికి మనం వేసే స్పెషల్ ఎఫెక్ట్ లాంటిదన్నమాట. అద్భుతం. అయితే ఇప్పుడు నాకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. చెప్పండి. నేను ఆఫీస్లో ఒక అధికారిక ఈమెయిల్ రాయాలి, సీఈఓకో లేదా క్లయింట్కో పంపాలి. అక్కడ నేను సింపుల్గా బట్ లేదా సో అని వాడితే అది చాలా క్యాజువల్గా, ఇన్ఫార్మల్గా అనిపిస్తోంది. మన ప్రొఫెషనల్ ఇమేజ్ దెబ్బతింటుందేమో అనిపిస్తోంది. అక్కడే మనకు అసలైన ప్రొఫెషనల్ కనెక్టర్స్ రంగంలోకి దిగుతాయి. సోర్స్లో వీటిని కంజంక్టివ్ యాడ్వర్బ్స్ అని పేర్కొన్నారు. ఇవి కొంచెం హై లెవెల్ కనెక్టర్స్. ఓకే, ఇవి ఫార్మల్గా ఉంటాయా? అవును. అకాడమిక్ రైటింగ్లో, ప్రొఫెషనల్ ఈమెయిల్స్లో వాక్యం హుందాగా కనిపించడానికి వీటిని వాడతారు. ఇవి కూడా రెండు స్వతంత్ర వాక్యాలను కలుపుతాయి, కానీ రూల్స్ కొంచెం డిఫరెంట్. వీటిలో ముఖ్యమైనవి చూస్తే వ్యత్యాసం చూపించడానికి హౌఎవర్ వాడతారు కదా. ఐ వాంటెడ్ టు గో అవుట్ సైడ్, హౌఎవర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. అవును. రిజల్ట్ చెప్పడానికి దేర్ఫోర్. షీ స్టడీడ్ హార్డ్, దేర్ఫోర్ షీ పాస్డ్ ది ఎగ్జామ్. ఇంకా సమాచారాన్ని జోడించడానికి మోరోవర్, ఒకే సమయంలో జరుగుతున్నది చెప్పడానికి మీన్వైల్, వాస్తవం ఉన్నప్పటికీ వ్యత్యాసం చూపించడానికి నెవర్త్లెస్ అని లిస్టిచ్చారు. ఇవన్నీ వినటానికి భలే ఉన్నాయి గానీ ఈ ఉదాహరణలు చూస్తుంటే నాకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే వాటన్నిటికీ ముందు సెమీకోలన్ తర్వాత కామా వాడారు. అసలు ఈ సెమీకోలన్ నియమాలు ఎందుకంత కఠినంగా ఉంటాయి? నిజం చెప్పాలంటే ఇది చూస్తేనే చాలామందికి భయం వేసి వాడటమే మానేస్తారు. అది నిజమే. సెమీకోలన్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో అత్యంత భయపెట్టే విరామచిహ్నం అనుకుంటారు. కానీ దాని వెనక ఉన్న ఫిలాసఫీ అర్థమైతే అది చాలా సులభం. మీరు డ్రైవింగ్ చేస్తున్నారని ఊహించుకోండి. ఫుల్ స్టాప్ అనేది రెడ్ సిగ్నల్ లాంటిది. కారు పూర్తిగా ఆగిపోవాలి. అవును. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోయి కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇక కామా అనేది స్పీడ్ బ్రేకర్ లాంటిది. చిన్న కుదుపు, మళ్ళీ అదే ఆలోచన కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి సెమీకోలన్? సెమీకోలన్ ఈ రెండిటికీ మధ్యలో ఉంటుంది. ఇది పసుపు రంగు సిగ్నల్ లాంటిది. ఇది చదివేవారికి ఒక సంకేతమిస్తుంది, ఆగండి, ముందటి వాక్యం అయిపోయింది, కానీ తర్వాతి వాక్యం దీనికి చాలా గాఢమైన సంబంధం కలిగి ఉంది అని. ఓర్ అంటే షీ స్టడీడ్ హార్డ్, దేర్ఫోర్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ అన్నప్పుడు ఆ సెమీకోలన్ వల్ల ఆ రెండు వాక్యాల మధ్య ఉన్న కారణం, ఫలితం అనే సంబంధం ఒకే ప్యాకేజీలాగా బలంగా కనిపిస్తుందన్నమాట. సరిగ్గా.
ఫార్మల్ రైటింగ్లో ఇది మీరు ఎంత ప్రొఫెషనల్గా ఆలోచిస్తున్నారో చూపిస్తుంది. ఆ కంజంక్టివ్ యాడ్వర్బ్కి ముందు సెమీకోలన్ వాడి ఆ పదం తర్వాత కామా పెట్టి కొద్దిగా పాజ్ ఇస్తే ఆ ఫ్లో అద్భుతంగా ఉంటుంది. సెమీకోలన్కి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని ఇప్పుడే తెలిసింది. సరే, ఇప్పటివరకు మనం రూల్స్ ఏంటో చూశాము. ఇప్పుడు మనం ఆ సోర్స్లో ఇచ్చిన మరో ఇమేజ్ని ఊహించుకుందాం. ఒక పెద్ద లైబ్రరీ, అందులో విద్యార్థులు సీరియస్గా పుస్తకాల ముందు కూర్చుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదువుతున్నారు. పోటీ పరీక్షలంటే ఆషామాషి కాలు కదా. అవును, ఒక అర మార్కు తేడాతో ర్యాంకులు, ఉద్యోగాలు తారుమారయ్యే పరిస్థితి. అలాంటి ఎగ్జామ్స్లో ఎగ్జామినర్స్ కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని ట్రిక్కీ ప్రశ్నలు ఇస్తారు. మార్కులు పోగొట్టే ఆ సాధారణ తప్పుల వైపు ఇప్పుడు దృష్టి సారిద్దాం. చాలా అవసరమైన టాపిక్ ఇది. రూల్స్ తెలియడం ఎంత ముఖ్యమో, ఎక్కడ బోల్తా పడతామో ముందుగానే పసిగట్టడం కూడా అంతే ముఖ్యం. మన సోర్స్ మెటీరియల్లో విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను చాలా స్పష్టంగా వివరించారు. అందులో మొదటి తప్పు 2 కంజంక్షన్స్ కలిపి వాడటం. ఒకే వాక్యంలో 2 వాడకూడదు అనేది ఒక గోల్డెన్ రూల్ అని అందులో చెప్పారు. ఉదాహరణకు, తప్పు వాక్యం చూస్తే వెన్ ఐ రీచ్డ్ దేర్ దెన్ ఇట్ వాజ్ రైనింగ్. ఒప్పు వాక్యం వెన్ ఐ రీచ్ దేర్ ఇట్ వాజ్ రైనింగ్. నేనక్కడికి చేరుకున్నప్పుడు వర్షం పడుతోంది అని. అవును, ఇక్కడ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా కనిపిస్తోంది. నిజమే, మనం తెలుగులో ఆలోచించినప్పుడు ఎప్పుడైతే నేనక్కడికి వెళ్లానో అప్పుడు వర్షం పడుతోంది అని అనుకుంటాం. ఆ ఎప్పుడైతే అప్పుడు అనే 2 పదాలకు ఇంగ్లీష్లో సమానమైన వెతికి వెన్ మరియు దెన్ పక్కపక్కనే పెట్టేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. ఇదొక క్లాసిక్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇంగ్లీష్లో వెన్ వాడినప్పుడు ఆ వాక్యంలోనే సమయం అనే ఫీలింగ్ వచ్చేసింది. దానికి మళ్ళీ దెన్ అని జోడించడం వల్ల వాక్యం అనవసరంగా బరువెక్కిపోతుంది. దాన్నే రిడాండెన్సీ అంటారు. వెన్ వస్తే కామా పెట్టి నెక్స్ట్ వాక్యం మొదలుపెట్టేయడమే కరెక్ట్. ఇక రెండవ తప్పు, తప్పు పదాల అమరిక. ఇది మనం ఇందాక మాట్లాడుకున్న జంట పదాలకు సంబంధించింది. తప్పు వాక్యం నాట్ ఓన్లీ హీ అబ్యూజ్డ్ మీ బట్ ఆల్సో బీట్ మీ. ఇది ఎగ్జామ్స్లో ఇస్తే చాలామంది కరెక్టే అనుకుంటారు. కానీ ఒప్పు వాక్యం నాట్ ఓన్లీ డిడ్ హీ అబ్యూజ్ మీ బట్ హీ ఆల్సో బీట్ మీ. ఇది చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ డిడ్ హీ ఎందుకొచ్చింది మధ్యలో? ఇదొక ఇంట్రెస్టింగ్ గ్రామర్ రూల్. ఇందాక మనం నార్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం కదా, ఇన్వర్షన్ రూల్ అని. ఒక వాక్యం నాట్ ఓన్లీ అనే నెగటివ్ పదంతో మొదలైతే ఆ తర్వాత వచ్చే సబ్జెక్ట్ మరియు వర్బ్ స్థానాలు తారుమారు అవుతాయి. అంటే సాధారణంగా హీ అబ్యూజ్డ్ అని ఉండాల్సింది కాస్త ముందు ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చి డిడ్ హీ అబ్యూజ్గా మారుతుంది. అవును, ఇది ఎందుకు చేస్తారంటే వాక్యానికి ఒక డ్రమాటిక్ టోన్ ఇవ్వడానికి, జరిగిన సంఘటన తీవ్రతను పెంచడానికి. ఎగ్జామినర్స్కు ఈ రూల్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇది ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తుంటుంది. అదన్నమాట సీక్రెట్. ఇక మూడవది మరియు తెలుగు మీడియం విద్యార్థులను అత్యంత ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేది అన్లెస్తో డబుల్ నెగటివ్ వాడటం. తప్పు, అన్లెస్ యు డు నాట్ ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్. ఒప్పు, అన్లెస్ యు ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్. దీనికి కూడా కారణం మన తెలుగు ఆలోచన విధానమే అనిపిస్తోంది కదా. అవును కదా, మనం సలహా ఇస్తున్నప్పుడు నువ్వు గట్టిగా ప్రయత్నించకపోతే పాస్ అవ్వలేవు అనంటాం. ఆ పోతే అనేదానికి ఇంగ్లీష్లో ఖచ్చితంగా నాట్ పెట్టాలనే ఉద్దేశంతో అన్లెస్ పక్కన డు నాట్ అని రాసేస్తారు చాలామంది. ఇది చాలా లాజికల్ తప్పు. దీన్ని మ్యాథ్స్ పరంగా చూద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అన్లెస్ అనే పదంలోనే డీఫాల్ట్గా ఇఫ్ నాట్ అనే అర్థం దాగి ఉంది. దానికి మళ్ళీ డు నాట్ అని చేరిస్తే ఆ 2 నెగటివ్స్ క్యాన్సల్ అయిపోయి వాక్యం పాజిటివ్ మీనింగ్ ఇస్తోంది. అంటే చెప్పాలనుకున్న దానికి పూర్తి రివర్స్ మీనింగ్ వస్తుంది. అంతే కదా. అందుకే అన్లెస్ ఉన్న క్లాజ్లో ఎప్పుడు నాట్ వాడకూడదు. అన్లెస్ యు ట్రై అంటేనే నీ ప్రయత్నం లేకపోతే అని అర్థం. ఎంత సింపుల్ లాజిక్. అలాగే చివరగా ఇంకొన్ని రూల్స్ ఇచ్చారు కదా. సచ్ వచ్చినప్పుడు యాజ్ రావాలి కానీ విచ్ రాకూడదు. అంటే దెర్ ఇస్ నో సచ్ నావెల్ విచ్ యూ మెన్షన్డ్ అనేది తప్పు. దెర్ ఇస్ నో సచ్ నావెల్ యాజ్ యూ మెన్షన్డ్ అనేది సరైనది. అవును, ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్. అలాగే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఆస్క్ పక్కన దాట్ రాకూడదు. ద టీచర్ ఆస్క్డ్ దాట్ వై ఐ వాజ్ లేట్. తప్పు. ద టీచర్ ఆస్క్డ్ వై ఐ వాజ్ లేట్. ఒప్పు. వీటన్నింటి వెనుకున్న ఒక సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే ఇంగ్లీష్ భాష ఎప్పుడూ ఎఫిషియన్సీని కోరుకుంటుంది. తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని ఎలా చెప్పాలి అని చూస్తుంది. 2 వాక్యాలను కలపడానికి ఒక్క కంజంక్షనే సరిపోతుంది. వాటిని ఓవర్ యూజ్ చేస్తే వాక్యం క్లమ్జీగా అయిపోతుంది. నిజమే, వ్యాలిడ్ పాయింట్. ఇది కేవలం నియమాలను గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ పదాల వెనుకున్న బిహేవియర్ని అర్థం చేసుకోవడం. మనం ఈరోజు చాలా లోతుగా విశ్లేషించాం.
బేసిక్ సిమెంట్ లాంటి ఫ్యాన్ బాయ్స్ దగ్గర నుండి. పవర్ డైనమిక్స్ చూపించే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వరకు కదా. అవును. తర్వాత ఎప్పుడు జంటలుగా వచ్చే ఈదర్ ఆర్ లాంటివి. చివరగా ప్రొఫెషనల్ అప్పీరెన్స్ ఇచ్చే నెవర్ ద లెస్ లాంటి కంజంక్టివ్ యాడ్వర్బ్స్ వరకు. ఈ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఖచ్చితంగా. ఇది కేవలం ఎగ్జామ్స్లో 4 మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే కాదు కదా. మీరు పంపే ఒక ఈమెయిల్లో లేదా నలుగురు వ్యక్తుల ముందు మీరిచ్చే ఒక ప్రెజెంటేషన్లో మీరు వాడే కంజంక్షన్స్ మీ కాన్ఫిడెన్స్ని, మీ క్లారిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. సరైన సమయంలో సరైన కంజంక్షన్ వాడటం వల్ల మీ మాటలకు అద్భుతమైన పవరొస్తుంది. నిజమే. మంచి భాష అనేది మంచి ఆలోచనల నుండే వస్తుంది గదా. అయితే ముగించే ముందు నా మదిలో మెదులుతున్న ఒక చిన్న ఆలోచనను శ్రోతలతో పంచుకోవాలి. ఒకసారి ఊహించండి, మనం ఇంగ్లీష్లో వాక్యాలను కలపడానికి ఇన్ని రకాల కంజంక్షన్స్ నేర్చుకున్నాం కదా. కారణాలు, షరతులు, వ్యత్యాసాలు చూపించడానికి వేర్వేరు పదాలున్నాయి. అవును. మన ఆలోచనలను మనం ఎంచుకునే ఈ కనెక్టింగ్ పదాలే నిర్దేశిస్తాయని సైకాలజిస్టులు చెబుతుంటారు. అంటే మనం ఈ కొత్త కంజంక్షన్స్ని వాడటం మొదలుపెట్టినప్పుడు మన బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా కొత్త రకమైన లాజికల్ సంబంధాలను చూడటం ప్రారంభిస్తుందా? వావ్, అది చాలా డీప్ థాట్. అంతే కదా. భాష అనేది కేవలం మన ఆలోచనలను వ్యక్తపరిచే సాధనం మాత్రమే కాదు, మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక శక్తివంతమైన సాఫ్ట్వేర్ ఏమో కదా. ఈ కోణంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నను మీకే వదిలేస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.